ఇప్పుడు ఈ నీట్ ఎగ్జామ్స్ గురించి మన వేదాల్లో ఏమంటున్నారు? మన పూర్వం వాళ్ళు ఏ విధంగా ఆలోచించేవారు? దీని గురించి మనం చూద్దాము. దీని గురించి నేను చెప్తాను. వేదాల్లో ఏమంటున్నారు? అసలు పూర్వం ఏ విధంగా తీసుకున్నారు అదంతాను ఒకసారి చూడండి. ఇది ఏంటంటే ప్రజ్ఞ అనేది ఇది సంస్కృతంలో ఉందన్నమాట. ప్రజ్ఞ అనేది కొంచెం ఒక పోటీలా పెడితే అది పెరుగుతుంది అని చెప్పారనమాట. ఇది మహాభారతంలో శాంతి పర్వంలోని ఉన్నదండి ఈ వాక్యం అనేది. ఇది నా చిన్నప్పుడు ఎప్పుడో ఈ సంస్కృతం అనేది తీసుకున్నాను అనమాట ఇంటర్మీడియట్లోని. దానిలోనేమో సంస్కృతంలో పూర్వం అనమాట. అతను కొంచెం తెలివైన అతను, కొంచెం పూర్వం వాళ్ళు తెలుసు కదండి, అంత బాగా అన్నీ చెప్తారు. అతనే అన్నారనమాట, ప్రజ్ఞ అనేది ఇలాగ పోటీలు పెడితే పెరుగుతుంది అని చెప్పేసి. ఇప్పుడు అమెరికా, రష్యా ఈ రెండు పోటీ ఉన్నది కాబట్టి వాళ్ళ యొక్క ప్రజ్ఞ అనేది పెరిగింది. అసలు ప్రజ్ఞ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలన్నమాట. దీని గురించి తెలుసుకుంటే అప్పుడు పోటీలు వాటి గురించి కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. దీన్ని ఏంటంటే ఈ అమెరికా అటువైపు వాళ్ళందరూ కూడాను, వేరే వాళ్ళు అందరూ ప్రపంచంలోనే అందరూ కూడా అందుకే పోటీలు అనేవి పెడుతుంటారనమాట. ఇప్పుడు దీని గురించి కొంచెం తెలుసుకుందాం, దాని తర్వాత చూద్దాం. స్పర్ధ అంటారనమాట. అది మన పోటీలు పెట్టడాన్ని ప్రజ్ఞ అనేది పెరుగుతుంది అని చెప్పాను. ఇప్పుడు ఏమైందంటే ఈ హార్వర్డ్ యూనివర్సిటీ, ఈ అమెరికాలో నుండే అన్ని యూనివర్సిటీలు వాళ్ళందరూ ఏంటంటే ప్రజ్ఞ 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 అని చెప్పేసి దీన్నంటే ప్రజ్ఞ అంటాం, దాన్నంటే ప్రజ్ఞ అంటాం అని చెప్పేసి రకరకాల నిర్వచనాలన్నీ ఇస్తున్నారండి. కానీ ప్రజ్ఞ అనేది దాన్ని నిర్వచించడం అనేది అలాగ అవ్వదనమాట. ఎలా అంటే ప్రజ్ఞ అనేది అంటే ఏంటంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు చూడండి చెప్తాం. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, ఇద్దరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన తెలివితేటలు, ఆ పనితనం అంతా ఉంటుంది. కానీ ఎదుటివాడిని పోటీలో దిగినప్పుడు, ఎదుటివాడిని చూసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఈ ఆత్మ అనేది ఉంటుంది కదా, అంటే క్షేత్రజ్ఞ ఏవచ అంటారు. అంటే మనం వేరు, మన లోపల ఉండేది వేరు అని చెప్పేసి అంటారు కదా, అది అనమాట. మన లోపల ఉండేది చూడాలన్నమాట ఎదుటివాడిని, ఆ ఎదుటివాడి యొక్క పనితనాన్ని అన్నమాట. అప్పుడు దాన్ని ప్రజ్ఞ అనేది అంటారు. అది ఈ విషయం అనేది తెలుసుకోవాలన్నమాట ముఖ్యం. అందుకే పోటీ పరీక్షలు అవన్నీ ఎందుకు పెడతారనంటే ఈ క్షేత్రజ్ఞుడు అనేవాడు చూడాలన్నమాట. క్షేత్రజ్ఞుడు అనేవాడు చూస్తేనే అప్పుడు అది మనసుకు అనేది అంటుకుంటుంది అనమాట. ఇతను ఇంత తెలివితేటలు ఉన్నవాడు, ఇంత పనితనం ఉన్నవాడు, ఇంత స్కిల్ అనేది ఉన్నవాడు, అందుకే నేను కూడా అంత స్కిల్ని తెచ్చుకోవాలి, అంత పనితనాన్ని తెచ్చుకోవాలి అని అనిపిస్తుంది అనమాట మనసులో. అప్పుడు ప్రజ్ఞ అనేది పెరుగుతుంది. దాన్నే ప్రజ్ఞ అంటారు. ప్రజ్ఞ అనేది ఏంటంటే నిర్వచించడం కాదు, ఎదుటివాడిని చూసినప్పుడు అప్పుడు కనబడుతుంది అనమాట. ఓకే, ఇంత ఉందా అని, ఇంత నేను చేసింది ఇంత తక్కువ, ఎదుటివాడిది ఇంత ఎక్కువ తెలివితేటలు, లేకపోతే ఏదైనా పనితనం పోటీలో దిగినప్పుడు మాత్రమే కనబడుతుందండి. అది ప్రజ్ఞ అనేది ఎప్పుడు పెరుగుతుందంటే ఇలాగా ఏంటంటే ఈ పోటీలు అనేవి పోటీలు పెడుతుంటే ఒకానొక కాలంలో ఏమవుతుందంటే అలాగ ప్రజ్ఞ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఇంత కావాలి నాకు, అంత కావాలి నాకు అని చెప్పి ఇంకా ఎక్కువ పని అనేది చేస్తూ ఉంటారు, శ్రమ అనేది పడుతుంటారు. ఆ శ్రమ వలన ఏంటంటే ఆ సరస్వతి కటాక్షం అనేది వచ్చి వాళ్ళు పెరుగుతుంటుంది అనమాట. ప్రజ్ఞ అనేది, తెలివితేటలు అనేవి పెరుగుతుంటాయి అన్నమాట. దీనికి ముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే క్షేత్రజ్ఞుడు అనేవారు చూడాలి. అంటే మనం ఆత్మ గురించి అనేది ఇంకొక వీడియో అనేది చేశాను, ఆ వీడియో చూస్తే కొంచెం అర్థమవుతుంది. అయితే ఆ క్షేత్రజ్ఞుడు అనేవాడు చూడగలిగితే, అంటే మనం చూసినంత మాత్రాన్ని సరిపోదు, మన కంటితో మనం చూస్తే సరిపోదు అనమాట. మనలోని ఉండే ఆత్మ అనేది చూడాలి. అంటే మనలోని ఉండే క్షేత్రజ్ఞుడు అనేవాడు చూడాలన్నమాట. అప్పుడు మీకు వస్తుందన్నమాట ప్రజ్ఞ అనేది. ఊరికి అనేది రాదండి. అది ఇప్పుడు మనం కంప్యూటర్ ముందు ఇలాగ పరీక్షలన్నీ చేస్తున్నామని అంటే ఆ క్షేత్రజ్ఞుడు అనేవారు చూడడు అనమాట. అది
సమస్య. ఇక్కడ మన కంటితో మనం చూస్తాము, మన బుర్రలో తెలుస్తుంది, కానీ మన క్షేత్రజ్ఞుడు అనేవాడికి తెలియదు. క్షేత్రజ్ఞుడు అనేవాడు చూడాలి అని అంటే పక్కన కూర్చుని మాత్రమే ఉండాలన్నమాట. 30 మంది ఒక గదిలో కూర్చుంటే అతను చూస్తాడు, ఆత్మలుగా అనిపిస్తుంది అనమాట వీడని. ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఆ పనితనాన్ని చూపిస్తాడో వాడి ముఖం అనేది ఇటువైపు వాళ్ళు చూడాలి. చూసినప్పుడు అప్పుడు తెలుస్తూ ఈ విధంగా ఉంటుందా అని. అది పరీక్ష రాసేటప్పుడైనా ఇంక దేనికప్పుడైనా అతనితో మళ్ళీ మాట్లాడాలి. మొదటి ర్యాంక్ వచ్చేవాడితోనైనా మాట్లాడితే ఈ విధంగా ఉంటుందని. అంతే తప్పించి టీవీలో చూసేస్తాం, ఇంటర్వ్యూలో చూసేస్తాం అంటే ఆత్మ కనబడదు కదా. అది ఈ విధంగా ఉందన్నమాట. ఈ విధంగా అందుకే ఏంటంటే ఈ నీట్ ఎగ్జాము ఇది అది ఆ పనితనం అదంతా కూడా ఈ నిర్వచనంకి సరిపోదు. ఎందుకంటే ఆత్మ అనేది చూడదు కదా. 27 లక్షల మందిని ఎవరు చూస్తారు? అలాగ అవ్వదు అలాగా. సో దానివల్ల ఏంటంటే ఇదంతా తప్పు అనమాట. 30 మందిని చేసుకునైనా క్షేత్రజ్ఞుడు చూడగలిగితేనే వస్తుంది. ఈవెన్ అమెరికాలో చూసుకున్న స్పెల్లింగ్ బీ కాంపిటీషన్ చూసుకున్న అక్కడ ఇద్దరు మనుషులు అనేవాళ్ళు చూసి చేస్తారండి. అది బయట నుంచే చూసి చేస్తారన్నమాట. ప్రతిదీ లక్షల మంది రాయొచ్చు, కానీ చూస్తారనమాట. ఎందుకనంటే ఆ స్పర్ధ అనేది ఏంటి, ప్రజ్ఞ అనేది ఏంటి అనేది వాళ్ళకి తెలుసు అనమాట. అమెరికాలో ఉండే వాళ్ళకి, మన వాళ్ళకి ఏం తెలియదు అనమాట. అది సమస్య. ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను, ఇంకొక విషయం కూడా చెప్తాను అనమాట. ఇప్పుడు పూర్వం ఏదైనా సినిమాలు చూసినా, పూర్వం రాజులు చూసినా, ఎవరు చూసినా రాజగురు అనేవాడు పక్కన ఉండేవారు అనమాట. రాజగురువు ఎందుకు ఉండాలి? మామూలుగా ఉండొచ్చు కదా అని అంటే, మామూలుగా అన్ని సలహాలు తీసుకోవచ్చు కదా అని అంటే, ఇక్కడ ఒక విషయం అనేది ఉందండి. ఇదేంటనంటే ఎన్నో రోజుల క్రితం, ఎంతో కలికాలం మొదలవుతున్న సమయంలో ఈ కలి అనేది అందరూ అది కలిగి ఉండడానికి పరీక్షిత్ మహారాజు ఎన్నో స్థానాలు అనేవి ఇచ్చి, ఒక స్థానం ఏంటంటే నా తల మీద కూడా ఉండని చెప్పేసి అని అన్నాడు అనమాట. అది ఆ రాజు అని అనగానే కలి అనేది అలా తల మీద ఉంటుంది అనమాట. ఎవరైనా సరే అది దానికి ఇంకా ఇది ఉండదు అనమాట. అందుకే ఇప్పుడు మన దేశమనే కాదు, గ్రీకులైనా వేరే దేశస్తులైనా ఎవరైనా సరే రాజగురుని పెట్టుకుంటారు. అది ఇప్పుడు చూడండి, ఇదంతాను ఇది వీళ్ళందరూ రాజులు కాదు, కానీ ఏంటంటే సలహాదారులు ఎవరో ఉంటారు. కానీ వీళ్ళందరికీ ఏంటంటే ఈ పూజారులు అటువంటివి ఏమీ ఉండదు కదా, వాళ్ళ సలహాలు కూడా ఏమీ తీసుకోరనమాట. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా కలి ప్రభావం అనేది ఉంటుంది. అంటే తప్పు అవుతుంది, అధర్మం అనేది వస్తుంది. కలి అంటే ఏమీ లేదు, మాట తప్పడమే అంతే. అధర్మం అంటే ఏంటంటే మాట తప్పడం. ఒక మాట ఇస్తారు, దాని మీద నిలబడరు అనమాట, అంతే. 10 రూపాయలు ఇస్తామంటారు, ఇవ్వరు అనమాట, అంతే. అంతకు తప్పించి ఏమీ లేదు. వాళ్ళందరి దగ్గర కూడా ఈ కలి ప్రభావం అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా ఉంది అని పరిస్థితి. అందుకే ఏంటంటే మన గవర్నమెంట్ వాళ్ళు ఏమైనా నిర్ణయాలు తీసుకున్నా అవన్నీ తప్పుడు నిర్ణయాలే అవుతాయి, కానీ అదేమీ నిజమైన నిర్ణయాలు, మంచి నిర్ణయాలు మాత్రం అవవు. ఎటువంటిది తీసుకున్నా, మంచి పథకాలు చేసుకున్నా, ఏం చేసుకున్నా వాళ్ళు అధర్మంలోనే వెళ్తారు తప్పించి ధర్మంగా మాత్రం ఏం ఉండదండి. ఏది వాళ్ళు అధర్మంలో వెళ్తారు తప్పించి ధర్మంగా ఏది ఉండదన్నమాట. అంటే ధర్మం అని అంటే ఏం లేదు, మాట మీద నిలబడరు అంతే. ఒక మాట ఒక ముందు చెప్తారు, ఆ తర్వాత ఇంకోటి చెప్తారనమాట. ఈ విధంగా ఉంటుందన్నమాట. అందుకే ఈ రాజగురువులు వాళ్ళని అడిగి సలహా తీసుకొని వాళ్ళ ద్వారాను కొంచెం వీళ్ళకి చెప్తే అప్పుడు ఈ కలి ప్రభావం అనేది తగ్గుతుందన్నమాట. ఇప్పుడు నేను చెప్తుంది అనేది కాదు, వేరే దేశస్తులు ప్రతి దేశంలోని కూడా చర్చ్ అనో లేకపోతే ఇంకేదనో ఏవో ప్రతి ఒక్కరు కూడా రాజగురువులు అనేవారు ఉంటారనమాట. వాళ్ళు సలహాలు చెప్తుంటారు. ఆ సలహాల ప్రకారం వెళ్తారు. ఎందుకు అలా వెళ్తారు అని అంటే ఇది కలి ప్రభావం అనమాట. అది ఆ కలి ప్రభావాన్ని తగ్గించడానికి చేస్తారు. ఇది చెయ్యరు కాబట్టి ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అన్నీ తప్పించి అవుతుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పెద్దవన్నీ చెప్తారు, కానీ ఏది ధర్మంగా ఉండదు అనమాట. అన్నీ అధర్మాలే చేస్తున్నామని నేను. అంతకు తప్పించి ఇంతకన్నా నేనేం చెప్పలేను. ఇదేనండి అది విశ్లేషణ అనేది. ఇంకా ఈ ధర్మసూత్రాలు అనేవి అన్నిటినీ కూడా దాటినప్పుడు ఇంకా తప్పులే జరుగుతాయి తప్పించి ఒప్పులు అనేవి ఏమీ జరగవు అన్నమాట, అంతే.